హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వికేడి వ్లాగ్స్. నా పేరు హరి. ఈరోజు మీరు చూస్తున్నారు కోవేట్లో ట్రాఫిక్ ఎక్కువ ఈరోజు అనమాట. అది ఎందుకో చూద్దాం. ఈరోజు కోవేట్ ఇంట్లో ఉన్న బండ్లన్నీ ఒక్కసారిగా వచ్చేసి సూకుల మీద పడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే సిచ్యువేషను, మంచుకాలం వెళ్ళిపోయింది కాబట్టి రేపు పొద్దున్నే మార్నింగ్ అయితే స్కూల్ ఓపెన్ చేస్తున్నారు. అందువల్ల ఆటోమేటిక్గా షాపింగ్లు అయితే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం వచ్చేసి వాళ్ళకి నచ్చినట్టు పిల్లలకు సంబంధించిన మొత్తం కొనేస్తారనమాట. అందువల్ల ఇంట్లో ఉన్న బండ్లన్నీ ఒక్కసారిగా వచ్చి పడిపోతాయి. అదేవిధంగా పండుగ సందర్భంలో కూడా ఇళ్ళలో ఉన్న బండ్లన్నీ వచ్చేస్తాయి. అప్పుడు కూడా సామాన్లని, ఇంకా బట్టలని ఇలాగ షాపింగ్ అయితే ఎక్కువ చేస్తుంటారు. అలానే రోజు ఉండవా అంటే రోజు ఉంటుంది. కానీ ఈ రోజు మటుకు ఈ సందర్భాల్లో మటుకు కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట ట్రాఫిక్. కొంతమంది డ్రైవర్లను అయితే ఇళ్ళలో ఉండేవాళ్ళు అదే విధంగా సూకులు తిరిగేదానికి మాత్రమే డ్రైవర్లు తెచ్చుకుంటారు. పాపం అలాంటి డ్రైవర్లు చాలా అంటే చాలా అన్యాయంగా ఉంటుంది. తిరిగి 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 వాళ్ళకే విరక్తి పుట్టేసి అకామ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయే రకంగా ఉంటారు అనమాట. ఫుడ్ అయితే ఉంటుందో ఉండదో తెలీదు. అదేవిధంగా ఒక ఇంట్లో ఒకే డ్రైవర్ ఉంటాడు అనమాట. ఫ్యామిలీ అయితే పెద్దదిగా ఉంటుంది. ఒకే డ్రైవర్ని ఇద్దరు ముగ్గురు వాడుతూ ఉంటారు. పొద్దున్నే ఒకరు వాడతారు, మధ్యాహ్నం ఒకరు వాడతారు, రాత్రుల్లో ఒకరు వాడతారు. నేను చెప్పేది కొంతమంది మాత్రమే ఇలా ఉపయోగిస్తారు అనమాట. చాలా వరకు అలా ఉండరు. నేనైతే మధ్యాహ్నం 2:30కి నా భోజనం ముగించుకొని నేనైతే డ్యూటీకి ఎక్కడం జరిగింది. వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం బండ్లు తోలుతూ ఉంటారు. ట్రాఫిక్లో కానీ, అలాగే హైవేల్లో కానీ, అలాగే ఈదుల్లో కానీ. సో మనమైతే అడ్జస్ట్ చేసుకొని మనమైతే కాంప్రమైజ్గా పోతా ఉండాలి అనమాట. అదేవిధంగా ఇంకొక విషయానికి వస్తే ముఖ్యంగా ట్రాఫిక్ గురించి, ట్రాఫిక్లో ఎలా పడితే అలా మన తెలుగు వాళ్ళు ఈ మధ్య ఎక్కువ అయిపోయింది అనమాట. డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ కోవిడ్లతో సమానంగా తోలుతున్నారు. సో దాని మీద కూడా కొంచెం దృష్టి మళ్లించి తగు చర్యలు తీసుకొని జాగ్రత్తగా బండి తోలడం మంచిది. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీస్ ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటాయి. అదేవిధంగా కోవిడ్ గవర్నమెంట్ ఎక్కువగా ఫైన్లు అయితే ఈ మధ్య రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ కానీ, నిర్లక్ష్య డ్రైవింగ్ కానీ వాళ్ళకి తగిన డాక్యుమెంట్లు లేకుండా కానీ బండ్లకు సీజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్ని మీరు క్యారీ చేయండి. ఈ మధ్య సోషల్ మీడియాలో టిక్టాక్లో కానీ, యూట్యూబ్లో కానీ హల్చల్ చేస్తున్నారు అనమాట. ఫైన్లు అయితే ఎక్కువగా పెడుతున్నారు, జైలు శిక్ష అంటున్నారు. కానీ సో అంత భయంకరంగా అయితే ఉండదు. కానీ ఎంత భయంకరంగా ఉన్నా లేకున్నా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే తప్ప వేరే వాళ్ళు ఏమైనా జరిగితే జాలి చూపడం తప్ప మనకు సహాయం చేసే వాళ్ళు ఒక్కరుండరు. అది దృష్టిలో పెట్టుకొని మెలిగితే మంచిదే. మనకు కోవిడ్ గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా కానీ, పెట్టినా కానీ మన జాగ్రత్త, మన సేఫ్టీ మనం చూసుకోవాలన్నమాట. మీరు ఈ విషయం గమనించినట్లయితే యాక్సిడెంట్లు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. హైవేలో కానీ, ఈదుల్లో కానీ, ఇక్కడ సూగుల్లో కానీ మనకు ఇన్కేస్ మనకు బండి అయితే డాష్ అయితే అయిందంటే మన బండి తప్ప మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టాలు కానీ, మనకు తెలిసిన వాళ్ళు చూస్తూ వెళ్ళిపోతారు తప్ప ఎవ్వరు వచ్చి కూడా నిలబెట్టి ఆదుకోరు అనమాట. అది మీకు తెలిసిన విషయమే. సో బయట వాళ్ళు మనం ఆదుకోనప్పుడు, మనం చేయనప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. మనమే కదా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళేమో మనం ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు దావమిడితో. సో ఇబ్బంది పడేది ఎవరు? మనమే. సో ఒకరితో మనం పని లేకుండా మనమైతే జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూడండి ట్రాఫిక్ అయితే చూడండి నిలబడిపోయింది, స్టక్ అయిపోయింది అనమాట. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అన్నీ మీరు నమ్మితే నమ్మకపోవచ్చు, లేకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు. దాని గురించి ఇక్కడ ప్రాబ్లం అయితే కాదు. సో మీరు ఏమన్నా పొరపాటున మీరు ఏమైనా తప్పు చేస్తే, ఫైన్లు పడితే అది మన దాకా వచ్చే కానీ మనకు అర్థం కాదు. ఎవరో చెప్పారో, ఎక్కడో అబద్ధం చెప్పాడా, తప్పు చెప్పాడా, అది వదిలేసేయండి. సో మనమైతే జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఓకేనా. ఈ మధ్య కూడా కోవిడ్లో కొంచెం చెకింగ్ తగ్గిందని చెప్పి టిక్టాక్లో కూడా కొంచెం న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఏ మాత్రం కోవిడ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు తగ్గించాలని, ఇంకా పెంచిందన్నమాట చెకింగ్ అయితే. సో మనమైతే భద్రత అయితే వహించాలని నా మనవి. ఓకేనా. యూట్యూబ్లో కూడా ఫైన్ల గురించి కూడా చాలా దారుణంగా అయితే చెప్తున్నారు అందరూ, నాలాంటి యూట్యూబర్స్ అన్నమాట. నేనంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం పెద్దగా తెలియదు. సో నేనైతే తెలుసుకొని అయితే వీడియో చేస్తానని చెప్పి మీరు గుర్తుంచుకోండి. నేను కూడా నా జాగ్రత్త వహించి నేను కూడా తెలిసినట్టే చెప్తా, తెలియనట్టు చెప్పను. ఆ విషయం అది కూడా చెప్పాల్సిన వస్తే చెప్తా, లేకుంటే నా పని నాది. అలాంటి విషయాలైతే నేను అసలు పట్టించుకోను, చెప్పను. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ అయితే ఉంది. ఏం జరిగిన అప్డేట్ అయితే మన ఫోన్లోకి ఈజీగా వచ్చేస్తున్నాయి. టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడినోళ్ళు ఎవరు లేరు, యూట్యూబ్ కూడా. ఓకేనా. దానికి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఈ విషయం కూడా ట్రాఫిక్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన పనిలే. నేనైతే ఒక స్నేహితుడిగా, ఒక సహోదరుడిగా చెప్తున్నాను అనమాట. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.